అయితే వర్షం పడినది మొత్తం అయితే తెలుసా ఇది బాగా నిండిపోయిన ఉండే ఇప్పుడైతే మొత్తం క్లియర్ అయిపోయింది ఎక్కువ అయితే లేదు సో మన నీళ్ళు తాగుతుంది ఎందుకంటే బాగా దూపు అవుతుంది రా బాబు ఎండ అయితే మామూలు కొడతలేదు చూస్తారా ఎండ ఉద్దాలు ఉన్నది ఎండ రోడ్ తక్కువ మాడుతున్నది ఎండకి ఎండ అయితే మామూలు కొడతలేదు రా బాబు అందుకోసం మేము వాటర్ తీసుకున్నాం ఇక సో వెళ్తున్నాం ఓకేనా రైట్ సీ యూ సూన్ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వ్లాగ్ ఈరోజు అయితే ఆర్మూర్ పోతున్నాము సో ఆర్మూర్లో కొద్దిగా పని అవుతున్నది సో ఏంది ఏం కథ అనేది లెట్స్ వాచ్ సో ఇప్పుడు ఆర్మూర్ పోవాలంటే మనం అయితే బీంగల్ అయితే పోవాలి కదా బీంగల్ దోసిగాడు ఉన్నాడు అని పికప్ వేసుకొని ఆర్మూర్ అయితే పోవాలా ఇక గైస్ మనోడు అయితే కలిసిండు బీంగల్ మనోడు కాలేజ్కి అయితే పోయినుండే కాలేజ్కి వెళ్ళి వేసుకొచ్చిన ఇద్దరం కలిసి అయితే ఆర్మూర్ పోతున్నాం ఆర్మూర్లో ఒక చిన్న పని ఉన్న అన్నట్టు ఆ పని చేసుకొని ఇప్పుడు రావాలా ఆ పని ఏంది ఏం కథ అనేది మీరు కూడా చూడండి హాస్పిటల్ అయితే వచ్చి ఉంటుంది చిన్న హెల్త్ చెకప్ ఉండే ఒకటి హెల్త్ చెకప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఎంజీ హాస్పిటల్ సో ఇప్పుడు ఆర్మూర్లో వచ్చిన పని అయితే అయిపోయింది ఆర్మూర్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి పోతాం తెలిసే కదా ఎక్కడికి పోతాం అనుకుంటున్నారు ఆర్మూర్ నుంచి తెలిస్తే కామెంట్ చేయండి గెస్ చేయండి అంత వీడియో చూసుడు కాదు ఏడుకోతానో గెస్ చేసి ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం ఇది మన ఆర్మూర్ గైస్ హెల్త్ చెకప్కి అయితే పోయినాం కదా బ్లడ్ తీసిర్రు నొత్తున్నది ఇక్కడ చిన్న కురుపు లెక్కనే అయింది మొత్తం ఇక్కడ మీకు కనబడదు కావచ్చు అది వీడియోలో కానీ రక్తం అయితే తీసిర్రు ఇంత సిరంజి ఇక మళ్ళీ ఒక 2 days తర్వాత అట్లా పోవాల రిపోర్ట్స్ అనేటివి వస్తాయి అన్నట్టు అందుకనే మనం ఈరోజు పోయినాం ఆర్మూర్ అండ్ ఇప్పుడు కూడా పోతున్నాం ఎక్కడికి తెలుసా చూపిస్తా అక్కడికి పోయినాక చూపిస్తా సో ఫైనలీ ఆర్మూర్ నుంచి అయితే మన బెల్పూర్ రోడ్కి అయితే వచ్చేసినాం అయితే వర్షం పడినది మొత్తం అయితే తెలుసా ఇది బాగా నిండిపోయిన ఉండే ఇప్పుడైతే మొత్తం క్లియర్ అయిపోయింది ఎక్కువ అయితే లేదు సో మన నీళ్ళు తాగుతుంది ఎందుకంటే బాగా దూపు అవుతుంది రా బాబు ఎండ అయితే మామూలు కొడతలేదు చూస్తారా ఎండ ఉద్దాలు ఉన్నది ఎండ రోడ్ తక్కువ మాడుతున్నది ఎండకి ఎండ అయితే మామూలు కొడతలేదు రా బాబు అందుకోసం మేము వాటర్ తీసుకున్నాం ఇక సో వెళ్తున్నాం బీంగల్ పోతున్నాం బీంగల్ వెళ్తాం ఇక మళ్ళీ ఓకేనా రైట్ సీ యూ సూన్ బెంగాల్కి అయితే వచ్చేసినాం బాగా ఆకలి అవుతుంది ఇక తిన్నామని చెప్పేసి వెళ్తున్నాం నా బేకరీలకు పోయి మన సఫర్ ఇవ్వాలా ఎప్పుడైనా సరే పానీపూరి తినాలనుకుంటే ఇదే షాప్ రండి రా బాబు ఎందుకంటే ఇలా మస్తు ఉంటుంది కాబట్టి బీంగల్ ఏదో మంచిగా ఉండదు ఒక్క గీ షాప్ తప్ప ఓకేనా తప్పకుండా రండి ఓకేనా ఓకే పాన్పూర్ తినడానికి వచ్చినాం మేడం మన బీంగల్లో మావాడు మా బొమ్మడి దగ్గర కలిసిండు బొమ్మడి అయ్యప్రా తీసుకో అయితే అక్కడ బీంగల్లో డ్రాప్ చేసేసిన మళ్ళా ఇక నేనైతే ఇంటికి పోతున్నా ఇక ఇంటికి పోయినాక చూపిస్తా కొద్దిగా సామాన్ కూడా తీసుకున్నా ఇక్కడ బీంగల్లో ఇక అదంతా వీడియో తీసుకుని కుదరలేదు కానీ ఇంటికి పోయినాక కలుద్దాం ఇక గైస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన సో బీంగల్కి వెళ్ళి ఏం తెచ్చిన అనుకుంటుర్రా ఏం లేదు మా అమ్మ ఇది తెమ్మన్నుండే చూపిస్తాను మీకు కూడా ఇవో ఇవే ఉసిరికాయలు తెమ్మంటే తీసుకొచ్చినట్టు ఇవే తీసుకొచ్చింది భీమగల్కి వెళ్ళి
గైస్ ఇప్పుడు పోయి అయితే కటింగ్ తీపించుకుంటా, ఎందుకంటే మొత్తం ఘోరంగా పెరిగింది కదా అందుకనే. సో నీట్గా అయితే తీపించుకుందాం. చూసిరా గైస్ ఎట్లున్నది మన కటింగ్, బిఫోర్ ఆఫ్టర్ కటింగ్ చూడండి మీరే డిఫరెన్స్ ఎట్లున్నది. గడ్డం బాగా విరిగిపోయినుండే. సో అట్లా అది కథ, ఇది వ్లాగు. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టిటిట్. లంచ్లోకి అయితే చపాతీ తింటున్నాం, మస్తున్న టేస్ట్. బయట మా ఊర్లో రాజస్థాన్ బాయ్ చేస్తాడు, అక్కడ నుంచి తీసుకొచ్చిన మస్తున్నది. సూపరు.